వెల్కమ్ టు గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మనము గుమగుమలాడే కమ్మని సాంబారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ సాంబారు వేడి వేడి అన్నంలో వేసుకొని పక్కన వడియాలు కానీ ఊరమిరవగల కానీ నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ సాంబార్ చేయటానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని 2 సార్లు బాగా కడుక్కొని ఇందులో చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో ఈ గ్లాసుతో కందిపప్పు తీసుకొని ఈ కందిపప్పుని కొంచెం దోరగా వేగనివ్వాలండి. ఇలా కొంచెం దోరగా వేపుకొని బాగా చల్లారిన తర్వాత బాగా 2 సార్లు కడుక్కొని ఇందులో మనం ఏ గ్లాసుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాసుతో 2.5 గ్లాసులు వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు నాననివ్వాలండి. ఇప్పుడు ఇందులో ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. మరలా ఒక్క పావు టేబుల్ స్పూను పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క 4 విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పుని ఉడకనిద్దామండి. ఈ పప్పు బాగా మెత్తగా ఉడకాలండి. నాలుగు విజిల్స్ వచ్చినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ఎయిర్ అంతా పోయే వరకు పక్కన ఉంచాలండి. చింతపండు ప్యూర్ని రెడీ చేసుకుందామండి. నానినటువంటి చింతపండుని ఇలా పిసుక్కొని తొక్కలు తీసేసి జ్యూస్ చేసుకొని ఉంచుకున్నామండి. ఇప్పుడు మనం కూరగాయలు కట్ చేసుకుందాం. కూరగాయ ముక్కలు కట్ చేసుకుందామండి. 2 బెండకాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక్క టమోటాను ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకున్నాను. ఒక్క ములక్కాయను తోలు తీసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సగం క్యారెట్ని ఇట్లా కట్ చేసుకొని చీలికలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆనియన్స్ అండి, చిట్టి ఆనియన్స్ అయితే సాంబార్లో సూపర్గా ఉంటాయి, అందుకని చిట్టి ఆనియన్స్ తీసుకున్నానండి. 2 పచ్చిమిరకాయలను చీలికలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. వంకాయలు బంగాళదుంపలు అనేవి ఇప్పుడు కట్ చేయకూడదండి, మనం వేపుకునేటప్పుడు మాత్రమే కట్ చేసుకొని వేసుకోవాలి, లేకపోతే నల్లగా మారతాయి. ఒక్క దోసకాయలు, చిన్న దోసకాయలు సగభాగాన్ని కట్ చేసుకొని తోలు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులో విత్తనాలు చేదేనియండి, అందుకని విత్తనాలు తీసేసాను. విత్తనాలు ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. మరియు కొంచెం కొత్తిమీరని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇంకా కొంచెం కరివేపాకు కూడా ఉంటే సరిపోతుంది. చూడండి, కుక్కర్లో ఎయిర్ అంతా పోయింది. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని పప్పు చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిందో. ఇప్పుడు ఈ పప్పుని ఒక గెంటెతో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా స్మాష్ చేసుకొని ఉంచుకోవాలండి. స్మాష్ చేసుకొని ఒక చిన్న గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సాంబార్ పౌడర్ని రెడీ చేసుకుందాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం దోరగా వేయించాలి. 1 హాఫ్ టేబుల్ స్పూను మెంతులు కూడా వేసుకోవాలి. 1 హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. 4 ఎండుమిరపకాయలను ఈ విధంగా ముక్కలు చేసుకొని వేసుకొని ఇలా కలుపుకొని 7-8 చిన్నులపాయ రెబ్బలను కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేపుకోవాలండి. ఇలా కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇలా దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత మాత్రమే చిన్న మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో తాలింపు గింజలు, ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకున్నాను. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా వేసుకొని ఇలా వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కూరగాయలు, ఆనియన్స్, పచ్చిమిరకాయలు ముందుగా వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ములక్కాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి. బంగాళదుంప, వంకాయలు తప్పనిచ్చి మిగతా కూరగాయలన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు వంకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు
బంగాళదుంపలను కూడా తోలు తీసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకునేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక్క 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను పసుపుని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలియదిప్పుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ సాల్టు చాలకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చండి. సాల్ట్ని వేసుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక్క 5 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని బాగా కలిగి తిప్పుకుంటున్నానండి. బాగా కలుపుకొని ఇందులో 1 టేబుల్ స్పూను కారాన్ని వేసుకుంటున్నాను. చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు బాగా కలిగి తిప్పుకొని ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు ప్యూరీని కూడా వేసి ముక్కల్ని ఈ చింతపండు ప్యూరీలో 2 నిమిషాల పాటు మగ్గేటట్టు మూత పెట్టి వీటిని కూడా మగ్గనివ్వాలండి. ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకొని ఇందులో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలండి. ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది పులుపు, ఉప్పు, కారం సరిపోనియో లేదో చెక్ చేసుకుంటూ మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మూత పెట్టి 10 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడకనిద్దామండి. ఇప్పుడు మూత తీసుకొని ఇందులో మనం ఎనిపి పెట్టుకున్నటువంటి పప్పును పోసుకుందాము. మరలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి సాంబార్ పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ముక్కలు బాగా ఉడికేంత వరకు, బాగా తెరిలేంత వరకు మరగనిద్దామండి. చూడండి, ఇప్పుడు కమ్మగా గుమగుమలాడే సాంబార్ రెడీ అయింది. ఇప్పుడు చివరగా కొత్తిమీరని తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి. కమ్మని వాసన వస్తుంది. ఈ సాంబార్ని వేడి వేడి అన్నంలో పోసుకొని పక్కన వడియాలు కానీ ఊరమిరపకాయలు కానీ పెట్టుకొని నంజుకొని తింటే టేస్ట్ అద్దిరిపోద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.